హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ సాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి దాదాపుగా 11.5 సంవత్సరాలు అవుతుంది. ఈ 11.5 ఏళ్లలో అనుకోని కారణాలతో మొత్తం 7 సార్లు బై ఎలక్షన్స్ వచ్చాయి. వీటిలో 6 ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. 7వ ప్రస్తుతం జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ మాత్రం కాంగ్రెస్ పార్టీ పవర్లో కొనసాగుతుంది. మరి గత 7 ఉప ఎన్నికల్లో ఫలితాలు ఒకసారి చూస్తే కనుక తెలంగాణ ఏర్పడిన ఏడాదికి అంటే కరెక్ట్గా 2017 ఆగస్టులో నారాయణఖేడ్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కృష్ణారెడ్డి చనిపోయారు. ఆయన నారాయణఖేడ్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కృష్ణారెడ్డి సడన్గా చనిపోవడంతో ఉప ఎన్నిక వచ్చింది. 2016 ప్రారంభంలో జరిగిన ఉప ఎన్నికల్లో సిట్టింగ్ సీట్ను కాంగ్రెస్ కోల్పోయింది. అప్పటి నుంచి అధికార పార్టీ బీఆర్ఎస్ నుంచి మహారెడ్డి భూపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2016 మార్చిలో పాలేరుగా ఎమ్మెల్యేగా ఉన్న రామరెడ్డి వెంకటరెడ్డి కూడా సడన్గా చనిపోయారు. దీంతో అక్కడ పాలేరులో కూడా బై ఎలక్షన్ వచ్చింది. దీనికి కొంతకాలం క్రితం వరకు టీడీపీలోని తుమ్మల నాగేశ్వరరావుని బీఆర్ఎస్కు తమ పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసింది. అనూహ్యంగా పాలేరు సీటు ఖాళీ కావడంతో తుమ్మలను పోటీకి దింపింది. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో బీఆర్ఎస్ గెలిచింది. కాంగ్రెస్ సీటును తమ ఖాతాలో వేసుకుంది. ఇక బీఆర్ఎస్ 2018 ముందస్తుకు వెళ్ళిన ఘన విజయం సాధించింది. అయితే 2020లో దుబ్బాక నుంచి గెలిచిన ఎమ్మెల్యే రామలింగారెడ్డి అనారోగ్యంతో చనిపోయారు. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఆయన భార్యగా నిలిపింది. కానీ బీజేపీకి చెందిన రఘునందన్ విజయం సాధించారు. ఆ తర్వాత 2021లో కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న సమయంలో తెలంగాణ రాజకీయాల్లో కుదుపు. బీఆర్ఎస్లో నెంబర్ 2గా ఉన్న ఈటెల రాజేందర్ మంత్రి పదవి నుంచి తప్పించారు. ఆయన బీఆర్ఎస్కు దూరం అయ్యారు, పదవికి రాజీనామా చేశారు. దీంతో హుజురాబాద్లో బై ఎలక్షన్ వచ్చింది. ఇందులో బీజేపీ తరపున గెలిచిన ఈటెల తన వ్యక్తిగత ప్రతిష్టను నిలబెట్టుకున్నారు. 21లో నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మరణంతో మరో బై ఎలక్షన్ వచ్చింది. ఆయన కుమారుడు భగత్కు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి దిగ్గజ నాయకుడు జానారెడ్డి పోటీ చేసినా భగత్ ఆయన సులువుగా ఓడించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయడంతో 2022 మునుగోడులో ఉప ఎన్నిక వచ్చింది. బీజేపీ నుంచి పోటీ దిగిన రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ తరపున బరిలో దిగిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పరాజయం పాల్చేశారు. ఇవన్నీ బీఆర్ఎస్ అధికారంలో ఉండగా జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గెలిచిన లాస్యానందిత ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఈ ఉప ఎన్నికను 2024 లోక్సభ ఎన్నికలతో కలిసి నిర్వహించారు. కాంగ్రెస్ నుంచి శ్రీ గణేష్ నెగ్గారు. ఈ ఏడాది జూన్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మికంగా చనిపోవడంతో అక్కడ కూడా బై ఎలక్షన్ వచ్చింది. సో బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. సో మొత్తం మీద చూసుకుంటే మనం తెలంగాణ వచ్చాక మొత్తం 7 సార్లు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక జరగగా 4 చోట్ల అంటే నారాయణఖేడ్, పాలేరు, నాగార్జునసాగర్, మునుగోడులో బీఆర్ఎస్ గెలిచింది. వీటిలో సాగర్ తప్ప 3 కాంగ్రెస్ నుంచి కైవసం చేసుకున్నారు. దుబ్బాక, హుజురాబాద్లో బీజేపీ తగ్గింది, 2 కూడా బీఆర్ఎస్ సీట్లే. కాంగ్రెస్ ఒక చోట గెలిపింది, అది కూడా కంటోన్మెంట్. రెండు ఎంపీ స్థానాల్లో 2014 మెదక్ ఎంపీ, గజ్వేల్ ఎంపీగా గెలిచిన బేరసంద్ర కేసీఆర్ మెదక్ ఎంపీ సీట్ను ఖాళీ చేశారు. దీనికి ఆయనదే బై ఎలక్షన్ పెట్టి అందులో బీఆర్ఎస్ గెలిచింది. ఆ తర్వాత కడియం శ్రీహరిని ఎమ్మెల్సీ చేయడంతో ఆయన వరంగల్ ఎంపీ పదవిని వదిలేశారు. 2015 జరిగిన ఉప ఎన్నికల్లో ఆ స్థానాన్ని కూడా బీఆర్ఎస్ నిలబెట్టుకుని వచ్చింది.